హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జేస్టార్ జేసీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే కిరాకున్నా. సో ఇవాళ మీ ముందుకు ఒక కొత్త హిస్టారికల్ ప్లేస్తోనే మీ ముందుకు వచ్చేసిన. అది ఎక్కడ ఉన్నదంటే భూపాలపల్లి జిల్లా మల్లంపల్లి అనే గ్రామం దగ్గర అయితే ఉంది. సో హిస్టారికల్ ప్లేస్ ఎందుకంటుందంటే మన ఊరిని కాపాడే తల్లులు అయితే చాలామంది ఉంటారు. పోషమ్మని, ఎర్ర పోషమ్మని, మదన పోషమ్మని, ముత్యాలమ్మని. సో ఈ మల్లంపల్లి గ్రామానికి అయితే ఈదమ్మ తల్లి అనే దేవత అయితే ఈ ఊరిని అయితే కాపాడుతూ వస్తుంది. సో అయితే ఎంతోమంది దేవతల పేర్లు అయితే విన్నాను, కానీ ఈదమ్మ తల్లి అనే దేవత ఉందని నాకు తెలియదు. సో నేను భూపాలపల్లి వచ్చినప్పుడు కొందరు అన్నారు ఇక్కడ ఈదమ్మ తల్లి దేవత అయితే ఉంది, ఈ ఊరిని కాపాడుతూ ఉంది అని. సో అందుకని మీకోసమని ఈ ఊరికి వచ్చేసినాం. లేట్ ఎందుకు, మనం అయితే ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. భూపాలపల్లి నుండి అయితే దగ్గరలో ఉంటుంది మల్లంపల్లి అనే గ్రామం. సో లెట్స్ స్టార్ట్. మేము వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. పూజ చేయబట్టే పూజలు అందుకోబట్టి తినబట్టి అంత ముంచే ఉంటుంది ఈ విగ్రహం. నుంచి ఉన్నది జమాల నుంచి ఉన్నది. అప్పుడు ఆమె రాజకారణ జమాల అన్ని కోతలు పడితే పడిపోయింది అన్నట్టు. ఆమె ఇక అట్లనే పడిపోయింది, నిలబడి ఉండేది కానీ అట్లా పడిపోయింది అన్నట్టు. అట్లా ఇప్పుడు నుంచి కాదు ఆమె మనకు ఆపతి సాపతి ఏమన్నా వచ్చేది ఉంటే కళ వచ్చి చెప్తుంది ఆమె. చెప్పిరంటే దాన్ని ఆ విధంగా మీరు పండుగ చేసుకుంటారు. ఏదైనా పెద్ద ఆపత్తి ఉంటే ఏమన్నా సొమ్ము పోయినా సంబంధం పోయినా కానీ దొరుకుతుంది. మా మాతోటి మాట్లాడేది. అంటే మాకు దేవరత్తదా అసలు ఈ ఊళ్ళో మనిషి పొందించిన మనిషి అట్లనే ఎవరో ఎట్లా ఏమన్నా ఉన్నదా బంగారం గింగారం అని వస్తే పండుకున్నాడట. పండుకుంటానే కూడా ఇంత ఉండేనట గడ్డం. పండుకుంటానే కూడా అంటే పండుకునేది. మా మేకలు పందిరి మీద ఉండేదట, మా కింద పండుకునేది. అయితే అరే నా ముసలిని దగ్గర మంత్రాలు అన్ని మంత్రాలు తీసుకొని నా ముసలిని దగ్గర బాణమని కట్ చెప్పి పొడుగు ఉండి కొట్టిందట. కొడితే ఉరికిపోయి ఈ నాయకుడు నాకు ఎవరు ఓడతారంటే తల్లి మా తల్లి నీవు అట్లా వచ్చి ఉన్నావు నా దగ్గర అని కొట్టిందిరా అని అన్నాడు. కీకేసుకుంటే భూపాలపల్లి నుంచి ఒకటే ఇల్లు, ఒకటే పందిరి అట్లా పాకంటుకొని ఉన్నాడు. అయితే కీకెత్తి పోయి అనేది తల్లి, కీకెత్తి పోయి అనేది. అప్పుడు గొడ్లు బర్రెలు మేకలు బాగా ఉండే మా ఏమన్నా ఆపతి సాపతి ఏమన్నా అయితే తల్లి మరి పిల్లలు మంచిగా లేరంటే ఏం చేస్తాయి రా చంపుకోపో కానీ నష్టపెడతాయి చుట్ట మంత్రాలు అనేదట. మరి పెద్ద కట్టుకోవచ్చు కదా, అంత మంచిగా పాట ఉన్నప్పుడు విగ్రహాలు మంచిగా పూజించుకోవచ్చు, గోడ కూడా పెట్టుకోవచ్చు కదా. ఆమెకు మీద ఉండద్దు, సందు ఉండాలి. మన ఇట్లా అంటే గుడి ఉండద్దు, ఇట్లా గట్టిగా ఉండద్దు, విడిగా ఉండాలి. అట్లా ఉండాలని ఎవరు చెప్పారు మీకు? అట్లానా? అయితే ఈ కమలపరపల్లి ఏం చేసిరుగా మంచిగా మన ఇల్లు తిరిగా గూనె కప్పిర్రు. గూనె కప్పితే పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి వాళ్ళ ఇండ్ల మీద ఊరిని. అప్పుడు అరే నా ఇల్లుని ఇట్లా కప్పుతారా అని అన్న వదగానే ఇక ఆమెకు సందు ఉంచుతాం అన్నట్టు. ఇట్లనే ఉండాలి, గోడ గిట్ట ఏమైనా పెట్టచ్చు కానీ ఇక ఆ సందు మాత్రం ఉండాలి, పైకప్పు అయితే ఉండకూడదు. ఇక అటు మిది నుంచి పోతుందో కింది నుంచి పోతుందో ఎటు నుంచి పోతుందో మనకు తెలియదు. అట్లా ఊర్లో సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఎవరైనా కళ్ళకి అయితే ఖచ్చితంగా తల్లి వస్తుంది. ఆపతి సాపతి
ఇక ఏలుకున్న వాళ్ళకు ఖచ్చితంగా కనపడుతుంది అన్నట్టు. ఆ కళ్ళని ఏలుకున్న వాళ్ళకు అందరూ జైల్లో పడితే అందరికి ఇరికిచ్చింది అప్పుడు. రజాకారుల కాలం ఉన్నప్పుడు ప్రజాకాలం. ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు ఉంటుంది కదా, బుధవారం శనివారం అంటే ఆదివారం, బుధవారం, శుక్రవారం అట్లా అట్లా చేస్తారు. ఇక్కడ జాతరలకు జరుగుతాయి పోషములు ఇట్లా కొలుచుకుపోతారు చేల్పూర్ నుంచి. అంటే ఏ మాసంలో అది, ఆ? ఏ మాసంలో? ఉగాది సందులో చేసి కొలుచుకుపోతారు. ఇప్పుడు శ్యామనంలో కొలుచుకుపోతారు అని కొలుచుకుపోతారు. కోలంగిలో కొత్తారు కదా, కోళ్ళు కొత్తారు, మేకలు కొత్తారు, అన్నీ చేస్తారు. చీరలు గీరలు పసుపు కుంకుమ ఈ చుట్టుపక్కల ఊర్లో అన్నీ వస్తాయి ఏంది? చుట్టుపక్కల ఊర్లో వస్తారా? అన్ని ఊళ్ళు వస్తాయి. ఎక్కడెక్కడ తెలిసిన ఊళ్ళు తెలిసిన కాడికి కూడా వస్తాయి. దూరం నుంచి రేగొండ అట్లా అట్లా దూరం నుంచి కూడా వస్తాయి, వస్తారు. మరి ఇక్కడ ఈదమ్మ తల్లి దేవాలయం వస్తుందా? రాదు రాదు. కమలాపురాన్ని వచ్చేది ఆమె ఒక్క ఆమెకు, కానీ ఏమో తెలియదు. ఇక ఆమెకు వచ్చేది, నాకు పిల్లలు లేరు. ఇక ఆమెకు మాత్రం వచ్చేది. ఖచ్చితంగా భక్తులను కొలితే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళకి వచ్చి ఎవరు చెప్పేది ఖచ్చితం చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ ఈదమ్మ తల్లి గురించి అయితే విన్నారు కదా. ఈ ఊరమ్మ అయితే ఒక మొత్తం చెప్పింది హిస్టరీ దీని గురించి అయితే. సో ఎవరికైనా ఈ ఊరు వల్ల ఎవరికైనా సమస్య వస్తే, ఈ ఊరు వాళ్ళకి ఎవరికైనా సమస్య వస్తే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళకి వచ్చి ఆ సమస్యను అయితే పరిష్కారం చేస్తారట ఈదమ్మ తల్లి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈదమ్మ తల్లి విగ్రహం. సో అదైతే మట్టితో చేసింది అయితే కాదు, అది రజాకారుల కాలం నుండి అయితే ఉంటుందట. కొన్ని దగ్గర కొన్ని వందల ఏళ్ళు అయితే అవుతుంది. సో అది మొత్తం మీరు చూసినట్లయితే మొత్తం మట్టి ఉంది కదా, మట్టితో చేసినట్టుంది కదా. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి, ఈ ఊరి ప్రజలు అక్కడికి వెళ్ళి మట్టితో మొత్తం అలికేదంట విగ్రహం చుట్టూరు. అంటే విగ్రహం మొత్తం అలికేదన్నమాట. సో అట్లా అలా చేయడం వల్ల ఆ విగ్రహం మట్టితో చేసినట్టు కనబడుతుంది. మొత్తానికైతే అదైతే రాతి విగ్రహం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇలాంటి వీడియోలు మీకు కనుక నచ్చినట్టు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జేస్టార్ జేసీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గల్లా కానీ కింద గంట మళ్ళీ గట్టిగా కొట్టండి. ఓకే.